నెక్స్ట్ కమ్ టు 11th క్వశ్చన్. ఏ ఫార్ములా యూనిట్ ఇండికేట్స్. ఒక ఫార్ములా యూనిట్ ఏమి చెబుతుంది? మనకి ఏదైనా ఒక ఫార్ములా యూనిట్ని కనుక మనం తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను CaCO3 తీసుకున్నాను అనుకోండి, ఇది ఒక ఫార్ములా యూనిట్. ఈ ఫార్ములా యూనిట్ ఏం చెప్తుంది? 1 యూనిట్ ఆఫ్ ఆటమ్ చెప్తుందా, 1 యూనిట్ ఆఫ్ మాలిక్యూల్స్ చెప్తుందా, 1 యూనిట్ ఆఫ్ అయాన్ చెప్తుందా? ఏది చెప్తుందో చెప్పండి. ఇది ఫార్ములా యూనిట్ అనేది మనకు, అయితే నేను ఇక్కడ మాలిక్యూల్ని తీసుకున్నాను. ఒకవేళ కనుక ఇనర్ట్ గ్యాసెస్ కనుక ఉన్నాయనుకోండి, నియాన్ ఈ విధంగా మనం రాయొచ్చు. ఒకవేళ కనుక అయాన్స్ కనుక ఉంటే బైకార్బోనేట్ అయాన్ లేదా క్లోరైడ్ అయాన్ ఏదో ఒకటి రాయొచ్చు. దీని ముందట మనకు ఇవన్నీ కూడా ఏంటిది, ఇది ఫార్ములా యూనిటీ అంటాము, దీన్ని ఫార్ములా యూనిటీ అంటాము, దీన్ని కూడా ఫార్ములా యూనిటీ అంటాము. కాబట్టి ఆల్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఆల్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఫార్ములా యూనిట్ అనేది ఏంటిది, అన్నీ కూడా దీన్ని కూడా ప్రతిదాన్ని కూడా ఫార్ములా యూనిట్గా మనం తీసుకోవచ్చు. అది మాత్రం మేజర్గా ఉండాల్సింది 1 యూనిట్ అనేది ఇంపార్టెంట్. 1 యూనిట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కమ్ టు 12th క్వశ్చన్. ద ప్రోడక్ట్స్ ఫార్మ్డ్ ఇన్ ద కంబషన్ అంటే ఏందిరా, కంప్లీట్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్. కంబషన్ మీన్స్ కంప్లీట్ బర్నింగ్ ఇన్ ఆక్సిజన్ ఆఫ్ ప్రోపేన్ ఈజ్. సో ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అంటున్నాడు. ఏం ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి ప్రోపేన్ను బర్న్ చేస్తే? C3H8 అంటే ఏంటిది, ఇది ప్రోపేన్. సో దీన్ని కనుక నేను బర్న్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఎప్పుడు కానీ ఒక కాంపౌండ్ని కనుక కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారంటే హైడ్రోకార్బన్ అనాలి. ఒక కాంపౌండ్లో ఒక మాలిక్యూల్లో కార్బన్ మరియు హైడ్రోజన్లు మాత్రమే ఉంటే వాటిని ఏమంటారు? హైడ్రోకార్బన్లు అంటారు. ఏమంటారు? హైడ్రోకార్బన్లు అనడం జరుగుతుంది. ఏ హైడ్రోకార్బన్ అయినా సరే ఆక్సిజన్లో మండితే కంపల్సరీ ఇవే రావాలి, CO2 H2O ప్లస్ ఎనర్జీ. CO2 H2O ప్లస్ ఎనర్జీ రావడం జరుగుతుంది. హైడ్రోకార్బన్ ఏదైనా సరే, ఒకటే ప్రోపేన్ కావాల్సిన అవసరం లేదు. ఏదన్నా కానీ కార్బన్ హైడ్రోజన్ల కాంబినేషన్లో ఉండి ఆక్సిజన్లో బర్న్ చేస్తున్నామంటే కంపల్సరీ ఇవే వస్తాయి, కంపల్సరీ ఇవే రావాలి, CO2 H2O అండ్ ఎనర్జీ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏంటిది? థర్డ్ ఆప్షన్, CO2 అండ్ H2O. నెక్స్ట్ గో టు 13th క్వశ్చన్. సో ఇక్కడ ఏమున్నాడు, XYZలు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అంటే బ్యాలెన్స్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. సో H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు వాటర్ H2O. ఇక్కడ హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయిరా? 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నవి? 2 ఉన్నాయి. ఓకే, బ్యాలెన్స్ అయింది అది. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నవి? 1 ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నవి? 1 ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేయాలి? ఇక్కడ 2 పెట్టుకోవచ్చా? పెట్టుకోవడానికి వీలు లేదు. ఫార్ములాని మార్చకూడదు. దాని ముందు మాత్రమే నంబర్ ఆఫ్ మోల్స్ని మాత్రమే మార్చాలి. ముందు ఉన్న నంబర్స్నే మార్చాలి, కానీ కింద కాళ్ళ దగ్గర ఉన్న నంబర్స్ని ఎట్టి పరిస్థితిలో మార్చకూడదు. కాళ్ళ దగ్గర ఉన్న నంబర్స్ని మార్చొచ్చా? మార్చరాదు. ఇప్పుడు మార్చకుండా బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాకు ఆక్సిజన్స్ ఎన్ని వచ్చినాయిరా? ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయిరా? లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నవి? 2 ఉన్నవి. రైట్ సైడ్ కూడా 2 ఉండాలంటే దీని ముందర 2 పెడితే ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. 2 ఇంటూ 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. మరి ఈ 2ని పెడితే ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి, కానీ హైడ్రోజన్స్ డిస్టర్బ్ అయినాయి. చూడండి, ఇక్కడ 2 to 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నవి 2 హైడ్రోజన్సే ఉన్నాయి. దిస్ సైడ్ 2 హైడ్రోజన్సే ఉన్నవి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయాలి? నేను దీని ముందర 2 పెట్టాలి. 2 to 4 హైడ్రోజన్స్, 4 హైడ్రోజన్స్, 2 ఆక్సిజన్స్. దిస్ సైడ్ 2 to 4 హైడ్రోజన్స్, 2 1 2 ఆక్సిజన్స్. కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ అయింది. కాబట్టి ఇప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఇక్కడ ఏంది? y ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. X ఈజ్ ఈక్వల్ టు 2, y ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఉంది చూడండి. ఇంకా Z కూడా వాల్యూ ఉంది. Z ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందిరా? 2 ఉన్నది. కాబట్టి దిస్ విల్ బి ద ఆన్సర్. ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. బ్యాలెన్స్ ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ద కెమికల్ రియాక్షన్స్ ఇన్ విచ్ ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్ టు ఫార్మ్ ఏ న్యూ కాంపౌండ్ ఈజ్ కాల్డ్. అంటే ఒక కెమికల్ రియాక్షన్లో మనకు ఎనర్జీ అబ్జార్బ్ అయ్యి ఆ కెమికల్ రియాక్షన్ జరిగి ప్రోడక్ట్స్గా మారుతుంది. అంటే అది రియాక్టెంట్స్ ఏమవుతున్నాయి? ఎనర్జీని అబ్జార్బ్ చేసుకున్నాయి.
అబ్జార్బ్ చేసుకుంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అనాలి. అబ్జార్బ్ చేసుకుంటే ఎండోథర్మిక్ రియాక్షన్ అనాలి. అదే ఒకవేళ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు ఎనర్జీ కనుక ప్రోడక్ట్స్తో పాటు ఎనర్జీ కనుక రిలీజ్ అయితే దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటారు. ఏమంటారు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీ అబ్జార్బ్ కావాలి. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఎనర్జీ రిలీజ్ కావాలి. మరి ఇంకొక టర్మ్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు? రిడాక్స్ రియాక్షన్ ఇచ్చినాడు. ఇందులో రెడ్ జరగాలి, ఆక్స్ జరగాలి. రెడ్ అంటే ఏంటంటే రిడక్షన్, ఆక్స్ అంటే ఏంటంటే ఆక్సిడేషన్. ఏ రియాక్షన్లోనైతే ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ బోత్ జరుగుతాయో, రెండు కూడా జరుగుతాయో, ఆక్సిడేషన్ మరియు రిడక్షన్ రెండు జరుగుతాయో దాన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. ఇక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటిది? బ్యాలెన్స్డ్ రియాక్షన్ అంటే ఏంటిది? రియాక్టెంట్ సైడు ప్రోడక్ట్స్ సైడు ప్రతి ఆటంకి సంబంధించి సమాన నంబర్ ఉండాలి. ఒకవేళ ఇక్కడ 4 హైడ్రోజన్స్ ఉంటే ఇటు సైడ్ కూడా 4 హైడ్రోజన్స్ ఉండాలి. ఇటు 5 ఆక్సిజన్స్ ఉంటే ఇటు కూడా 5 ఆక్సిజన్స్ ఉండాలి. అట్లా ఉండే విధంగా చేయబడిన ఈక్వేషన్స్ని బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనాలి. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ఎనర్జీ రిలీజ్ అయ్యే ఈక్వేషన్ కాబట్టి ఎనర్జీ అబ్జార్బ్ అయిన రియాక్షన్ కాబట్టి ఎండోథర్మిక్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ కమ్ టు 15th క్వశ్చన్. Which of the following is not a double decomposition reaction? Double decomposition reaction. Double decomposition reaction కావాలి అని అంటే ఏం కావాలి? వాటి యొక్క అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే వాటి యొక్క పార్ట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇందులో మొదలు ఉన్నది దీనిలో చివరి ఉన్న దాంతో కలవాలి, ఇందులో చివర ఉన్నది ఇందులో మొదలు ఉన్న దాంతో కలవాలి. అట్లా కలిసే విధంగా కనుక ఉంటే దాన్ని డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఇక్కడ పీబీ అనేది ఐ తోటి కలిసింది చూడండి. అదేవిధంగా NO3 అనేది ఐ తోటి కలవడం జరిగింది, లెడ్ అయోడైడ్ ఫామ్ అయింది. నేను ఇంతకుముందు ఏదో ఒక క్వశ్చన్లో ఇది రాంగ్ చెప్పినాను. మీకు ఏం చెప్పినాను? ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ లెడ్ నైట్రేట్ అని చెప్పినాను. ఎల్లో కలర్ ప్రెసిపిటేట్ లెడ్ నైట్రేట్ కాదు, లెడ్ అయోడైడ్. ఎల్లో కలర్లో ఉండే సాలిడ్ ఫామ్ అయింది. ఏంటిది? అది లెడ్ అయోడైడ్. అది కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ గుర్తురాక లెడ్ నైట్రేట్ అని చెప్పినాను. లెడ్ అయోడైడ్ అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. నెక్స్ట్ NaCl చూడండి. ఈ Na అనేది ఏమైంది? NO3 తోటి కలిసింది. Cl అనేది Ag తోటి కలిసింది. అంటే ఇందులో మొదటిది చివరిది మొదట. ఇక్కడ కూడా చూడండి, మొదటిది చివరి దాంతో కలిసింది, చివరిది మొదటి దాంతో కలిసింది, కాబట్టి ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్లో లాస్ట్ రియాక్షన్లో కనుక తీసుకున్నట్టయితే Fe అనేది కాపర్ని తీసివేసి కాపర్ని పక్కకు జరిపి Fe అనేది ఏమైంది? కాపర్ను డిస్ప్లేస్ చేసి దాని ప్లేస్లోనికి రావడం జరిగింది. Fe అనేది Cu ప్లేస్లోనికి వచ్చింది. సో డిస్ప్లేస్ చేసింది కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇదేం రియాక్షన్ రా? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ లేదా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. కాబట్టి ఇది మనకు డబుల్ డికంపోజిషన్ కాదు. మిగతా అన్నింటివి డబుల్ decomposition reactions.